నమస్తే ప్రజలారా. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి, అంతా బాగానే ఉంది. కానీ ఈ ఆంధ్ర రాయలసీమ అనేటివి వేరే వేరే ప్రాంతాలు అన్నమాట. ఆంధ్ర వేరే, రాయలసీమ వేరే. అలాంటప్పుడు సమానత్వంగా అన్ని చోట్ల అభివృద్ధి చేయాలి. రాయలసీమలో చేయాలి, ఆంధ్ర చేయాలి. కానీ ఒకటే చోట అభివృద్ధి చేస్తున్నారు. అంతా ఆంధ్ర వైపే అభివృద్ధి చేస్తున్నారు, కానీ ఈ రాయలసీమను ఎవరు పట్టించుకుంటలేదు. ఉదాహరణకు ఏంటంటే, మన సెక్రటరీ అనేది ఆంధ్రలో పెట్టారు, సరే బాగానే ఉంది. మరి హైకోర్టు ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? రాయలసీమలో పెట్టాలి. అది సమానత్వం అన్నమాట. అన్ని ప్రాంతాలకు సమానత్వంగా ఉండాలన్నమాట. అది తీసుకుపోయి అన్నీ ఒకటే చోట పెట్టారనమాట. అంటే అభివృద్ధి అంటే ఒకవైపే చేయాలనుకుంటున్నారు అనమాట వీళ్ళంతా. మనకు రావాల్సిన హక్కులన్నీ, రాయలసీమకు రావాల్సిన హక్కులన్నీ తీసుకుపోయి వేరే దగ్గర పెడుతున్నారు అనమాట. అంటే తెలంగాణలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు ఇడిపోయిందని సంతోషపడుతుంటే తీసుకుపోయి మొత్తం అభివృద్ధి అంతా ఆంధ్ర సైడే చేస్తుర్రు. మన సైడ్ చేయట్లేదు, మన రాయలసీమను అభివృద్ధి చేయట్లేదు. హైకోర్టు లేకుండా చేసిర్రు. లా యూనివర్సిటీ మనకే రావాలి, అది లేకుండా చేస్తున్నారు. ఏఎంస్ హాస్పిటల్ అనేది అది మన రాయలసీమకే రావాలి, పెద్ద హాస్పిటల్ అనమాట. అది లేకుండా చేసినారు. ఆంధ్రలో ఏమో మంచి మంచి కంపెనీలు పెడుతున్నారు, మాకేమో ఏమీ ఇవ్వట్లేదు. ఆంధ్రకేమో సెక్రటేరియట్ అన్నీ అక్కడే, అందరు పనిచేసే వాళ్ళంతా అక్కడే, ప్రభుత్వ ఉద్యోగులంతా అక్కడే, హైకోర్టు అక్కడే పెడతారు. రైల్వే జోన్ కూడా మాకు ఇవ్వలేదు, అది తీసుకుపోయి అక్కడనే పెడతారు ఆంధ్రలోనే. అన్నీ మెయిన్ అన్నీ ముఖ్యమైనటువన్నీ అక్కడ ఆంధ్రలో పెట్టుకుంటున్నారు. ఇక్కడ అన్ని డబ్బా కంపెనీలు అన్నీ తీసుకొచ్చి రాయలసీమలో పెడుతున్నారు. ఇదే మీ పద్ధతి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. అలా చేయకుండా మంచి మంచి అన్ని ఉద్యోగాలన్నీ అక్కడ పెడితే, అన్ని గూగుల్ సంబంధించిన ఆఫీసులు, అన్ని టాటాకి సంబంధించిన అన్ని ఆఫీసులు అన్నీ అక్కడే పెడతారు ఆంధ్రలో. మాకేమో అన్ని డబ్బా కంపెనీలు అన్నీ ఏవేవో తీసుకొచ్చి ఇక్కడ డబ్బా కంపెనీ ఇక్కడ పెట్టి, మెయిన్ అంతా రైల్వే జోన్ అక్కడ పెడతారు, సెక్రటరీ అక్కడే పెడతారు, హైకోర్టు అక్కడే పెడతారు. అన్ని ప్రభుత్వకు సంబంధించిన ఉద్యోగాలన్నీ అక్కడనే ఉన్నాయి. మాకేమున్నాయి? మా రాయలసీమకేమున్నాయి? ఏం లేకుండా అన్నీ తీసుకుపోయి అక్కడ పెడతారు. మాకు హైకోర్టు ఇవ్వండి, రైల్వే జోన్ ఇవ్వండి, అన్నీ మాకు కంపెనీలు కూడా మాకు ఇవ్వండి. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మాకు వెళ్ళి పెట్టాలి. అన్నీ తీసుకుపోయి ఎక్కడో మంగళగిరి ఆ సైడ్ పెట్టాలనుకుంటే ఊరుకునేది లేదు. అభివృద్ధి ఇప్పటికే మేము చాలా వెనుకబడి ఉన్నాము. రాయలసీమను మోసం చేయాలనుకుంటే చాలా జాగ్రత్త. ప్రజలందరూ తెలుసుకుంటారు, తిరగబడతారు.